హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మునక్కాయ, వంకాయ, మామిడికాయ వేసి కూర ఎలా చేయాలో చూద్దాము. 2 స్పూన్లంత నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర కలిపి 1 స్పూను. ఇవి చిటపట్లాడుతున్నప్పుడు ఉల్లిపాయ ఒక 2 తీసుకొని మీడియం సైజు, కరివేపాకు కొంచెం, మిరపకాయ ఒక 2-3 వేసుకొని ఉప్పు, దీనికి ఈ కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొన్ని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇంతగా ఎర్రగా వేగాక టొమాటోస్ ఒక 2 మీడియం సైజ్ తీసుకొని ఇది బాగా ఫ్రై చేయాలి. అంటే టొమాటోలు మెత్తగా అవ్వాలన్నమాట. మూత పెట్టి మగ్గనిస్తున్నాను, అప్పుడు త్వరగా మెత్తగా అవుద్ది. చూసారా, ఇలా సాఫ్ట్గా అవ్వాలి. ఇప్పుడు కొంచెం 1/2 స్పూన్ అంత పసుపు, కారం మనకు కావాల్సినంత, ధనియాల పొడి ఒక 1/2 స్పూన్ అంతా తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 మినిట్ అలా ఫ్రై అయ్యాక నేను మునక్కాయలు ఒక 2 తీసుకొని ఉన్నాను. ఇది మామిడికాయ 1. ఇప్పుడు బాగా కలుపుకుందాము. కాసేపు అయ్యాక అప్పుడు వంకాయలు వేస్తాను, ఇప్పుడే వేయను ఫస్టే. మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా ఉందాము. ఇప్పుడు వంకాయలు ఒక 2-3 తీసుకొని ఇది ఏంటంటే ఇది ఇంత ఉండాలి, ఈ కాయ ఇంత ఉండాలి అలా ఏం లేదు. మనకి ఇంట్లో ఎలా అవైలబిలిటీ ఉందో దాని ప్రకారం వేసుకుందాము. ఒక 3/4 గ్లాస్ అంత నీళ్ళు వేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయ్యాక తీసి ఇంకొక గ్లాస్ వేసుకుంటున్నా. మీరు ఫస్ట్ అయినా ఒక 2 గ్లాసులు వేసేసుకోవచ్చు. అంటే ఈ ముక్కలు మునిగి కొంచెం పైన నీళ్ళు ఉంటే బాగుంటుంది. సో 5-10 మినిట్స్ దాకా, అంటే బేసిక్గా ఈ మునక్కాయలు ఇవన్నీ ఉడికేదాకా ఉడకపెట్టుకోవాలి. ఇవన్నీ లేతవి ప్లస్ ఫ్రెష్లో చెట్టు నుంచి ఫ్రెష్గా కోసాం కాబట్టి త్వరగా ఉడికిపోయింది. లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసేసుకున్నాము. అంతే, ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకుంటే మునక్కాయ, వంకాయ, మామిడికాయ కూర రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది, అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.